ఎందుకు 100 రూపాయలు 100 మాకు ఇచ్చేది 10 రూపాయలు, తీసుకునేది 100. కరెంటు బిల్లు ఉంది 200, అది కాలేదు 200, 260 వస్తుంది. ఏంటంటే ఆ సబ్ ఛార్జీ ఈ సబ్ ఛార్జీ, అప్పుడు లోగడ బకాయి ఈ బకాయి, ఈ దాంట్లో ఇంత పొడుగు వస్తుంది. అది కాగితం ఇంత పొడుగు ఉంటుంది. అసలు కాలేదు 200 కరెంటు బిల్లు కాలేదు. నువ్వు ఇచ్చేది 100 రూపాయలు ఇస్తున్నావు, ఇటు తిరిగావు ఇంత తీసుకుంటున్నావు. ఏంటో ఉపయోగం ఏముంది? ఎక్కడ డెవలప్? నొక్కుడు డెవలప్ అయింది, నొక్కుడైతే డెవలప్ అయింది. అది స్టేట్లో ఎక్కడ ఏ రోడ్లన్నా ఎక్కడన్నా గుంతలు పూడ్చారు. గుంతలు ఉన్న చోటల్లా అక్కడ వరకు తారు కలిపి తీసుకొచ్చి ఆ గుంతలు పూడ్చారు ఈ మధ్య. అది డెవలప్ చేశారు, అది డెవలప్ చేశారు. ఇది ఏ పార్టీ? కూటమితోనే వస్తుంది అనుకుంటున్నాం మేము. కూటమి చేస్తాడు, ఎందుకంటే నరేంద్ర మోడీ ఉంటాడు అక్కడ, ఆయన గ్యారంటీగా సహకరిస్తాడు, పని చేసి పెడతాడు. అది ఈసారి మళ్ళీ ఒకవేళ ఆయన వచ్చినా ఇక్కడ డెవలప్మెంట్ మటుకు ఆయన నరేంద్ర మోడీ గారు డబ్బులు ఎవరు వేరే వాళ్ళు వస్తే ఆ కూటమిలో ఉన్నవాడు కనుక ఎంతో కొంత సహాయం చేస్తాడు, రాష్ట్రానికి కొంచెం డెవలప్మెంట్ బట్టి చేసి పెడతారు. అది ఆయన బాగానే ఉంది. పోయినసారికి ఇప్పటికి 50% పెరిగిపోయింది, ఆయన ఇమేజ్ పెరిగిపోయింది. గ్యారంటీకి వెళ్తాడు. ముగ్గురిని పెట్టారు ఆయన పేర్లతో. ఆయన గెలవనీయకూడదనే వాళ్ళు పెట్టింది. 5 ఇన్ఛార్జీలు వేశారు, మండలానికి ఒక ఇన్ఛార్జి. వీళ్ళ 4 మీద కలిపి ఒక మిథున్ రెడ్డిని పెట్టాడు. అంత కర్మ ఏం వచ్చింది? పెట్టాల్సిన కర్మ పార్టీ ఎదురులేని పార్టీకి అంత కర్మ ఏం వచ్చింది? పెట్టాల్సిన కర్మ. 5 ఇన్ఛార్జీలు ఒకడిని ఓడియటానికి అదే పేరుతో ఉన్నోడిని ముగ్గురిని పెట్టి నిలబెట్టి ఆ ముగ్గురు ఒకే లైన్లో, ఒకడికేమో జగ్గు, ఒకడికేమో బకెటు, ఆయనది గ్లాసు, ఈ 3 ఒకే రకంగా ఉండే. అంటే ఏంటి? పవన్ కళ్యాణ్ ఓటు పడకుండా వీళ్ళిద్దరూ పడేటట్టు చేయడానికి. చాలా బాగా ఆదరిస్తారు ఇక్కడ. ఇప్పుడు ఏ విధంగా ఇక్కడ నడుస్తుంది పార్టీ పరంగా వచ్చేటప్పటికి? తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ రెండు తగ్గపోరుగా ఉన్నాయి. ఏం తక్కువలోనే గెలుస్తారు, ఏదైనా తక్కువ మీద గెలుస్తారు. డెవలప్ అయిందా మీది? డెవలప్ అనేది ఏం లేదు. మరి డెవలప్ అవ్వాలంటే ఏం జరగాలంటారు? ఏం కావాలి? మార్పు ఎలా కావాలంటారు? మార్పు అంటే కొత్త ప్రభుత్వం అయ్యి వస్తే ఏమన్నా మార్పు వస్తుంది. అది అంటే ఇంతకుముందు ఇప్పుడు ఇస్తున్న ప్రజలకు పథకాలు కానీ ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడి అని చెప్పని అంటున్నారు. ఎవరికి వచ్చిన వాళ్ళకి వచ్చినాయి, రాని వాళ్ళకి రాలా. అది మరి కంపెనీలు ఏమైనా వచ్చినాయి అంటారా? అది కంపెనీ ఏమి రాలేదండి. రాష్ట్రం మొత్తంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పని మీరు అనుకుంటున్నారు? టీడీపీ వస్తే బాగుంటుందా? ఎందుకని? అభివృద్ధి లేదు కదా, రాష్ట్రం వెనక్కి వెళ్ళిపోయింది. అది కూటమిగా బాగుంది. ఎందుకని అంటారు? పరిపాలన జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ పరిపాలన అధ్వానంగా ఉంది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదు. మద్యపానం నిషేధం చేస్తానన్నాడు, చేయలేదు. ఓటు అడుగుతానన్నాడు, మద్యపానం నిషేధం తీసుకొచ్చి ఓటు అడుగుతానన్నాడు. మరి ఇప్పుడు ఓటు నాకే వేయండి, నేను మంచి చేశానని చేయడం మీరే నిర్ణయించుకోమన్నాడు. ప్రజలే నిర్ణయించుకుంటారు, ఆల్రెడీ నిర్ణయించుకున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని చెప్పాను? తెలుగుదేశం వస్తే బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏ విధంగా? పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం అధ్వానంగా ఉంది. ఈ ఓటు క్రాస్ అవ్వకూడదనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీకి ఇచ్చి సీనియర్ నాయకుడు, 45 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా, రెవెన్యూ మినిస్టర్గా కానీ, ఆర్థిక మినిస్టర్గా కానీ మరి ఎన్నో పదవులు చేసి ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఐటీ రంగాన్ని కానీ, పారిశ్రామికంగా కానీ, ఉపాధి కల్పనలో కానీ, మరి ఇరిగేషన్ సిస్టంలో కానీ అన్నీ కూడా చంద్రబాబు నాయుడు మరి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశాడు. మరి అభివృద్ధి చేసిన మూలాన్ని సీనియర్ నాయకుడు ఉంటే బాగుంటుందని చెప్పి ఆయనకి మద్దతు పవన్ కళ్యాణ్ ఇవ్వడం. ఇప్పుడు పిఠాపురంలో ఆయన పోటీ చేస్తున్నారు. గత 2-3 సార్లు ఏంటంటే ఆయనకి ఓటమి ఎదురు చూసింది. ఇప్పుడు ఏ విధంగా ఉండబోతుంది? పిఠాపురంలో గెలుస్తారని చెప్పాను అనుకోవచ్చా? 100% గెలుస్తారు, దాంట్లో ఇబ్బంది లేదు. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? బాగానే ఉన్నారు. ఇప్పుడు తాడేపల్లిగూడెం పరిస్థితి ఏ విధంగా ఉంది సార్? వైఎస్ఆర్సీపీ వైపు చూస్తుందా, లేదంటే మార్పు కోసం తెలుగుదేశం వైపు చూస్తుందంటారా? కూటమి వైపు? మార్పుతోటే కూటమి వైపే చూస్తుందండి. ఎందుకని అంటారు? అంటే ఇప్పుడు జగన్ గారు ఇచ్చిన పథకాలన్నీ కూడా అందరికీ 100% నెరవేరినాయి అని చెప్పని, ఆయన హామీ ఇచ్చినవి అన్నీ కూడా నెరవేర్చానని చెప్పని అన్నారు. ఎక్కడ నెరవేరినాయండి? పూర్తి మద్యపాన నిషేధం చేసిన తర్వాత ఓటు అడుగుతా అన్నాడు.
మద్యపానం నిషేధం చేయలేదు. ఇప్పుడు ఓట్లు ఎలా ఏ రకంగా అడుగుతాడండి? అదే రకంగా ఏదో బటన్ నొక్కుతున్నాడు తప్ప ఎవరికి పూర్తిగా డబ్బులు పట్టలేదండి. ఏదో కొంతమందికి పడుతున్నాయి. ఆ బటన్ నొక్కుడు చూసి అభివృద్ధి లేదండి. అదేనే దాడేబుల్లో దందాలు ఎక్కువైపోయినాయండి. అన్నింటికి విరక్తి చెంది కూటమి వైపు జనాలందరూ మొగ్గు చూస్తున్నారు. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పరిస్థితి ఏ విధంగా ఉండబడుతుంది? కూటమిలో కలిశారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్ర ప్రజలకు మేలు చేయాలనే ఉద్దేశంతో కూటమి కలిపారు. ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటున్నామండి. అప్పటికి ఇప్పటికి తెలుగుదేశం పార్టీ నుంచి లోకేష్ గారు కానీ లేదంటే వీళ్ళందరూ కూడా మార్పు వచ్చిందని చెప్పని అనుకోవచ్చు. బాగా వచ్చిందండి. ఎందుకంటే ఇప్పటి వరకు బెదిరించేవారు. ఆ బెదిరింపులకి అందరూ కూడా తలగకుండాను అందరూ కూడా స్వచ్ఛందంగా ఇప్పుడు బయటకు వచ్చి కూటమి వైపు మొగ్గు చూపుతున్నారండి అందరూ. రాష్ట్ర ఫైనల్గా రాష్ట్రంలో వచ్చేటప్పుడు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది? రాష్ట్రంలో వచ్చేటికి అనుభవజ్ఞుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి అని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఆయనే తప్పకుండా ముఖ్యమంత్రి అవుతారండి. థ్యాంక్ యూ సార్.